జూనియర్ ఎన్టీఆర్ మార్కెట్ గురించి ప్రస్తుతం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పైగా గత 10 సంవత్సరాలుగా ఒక్క ఫ్లాప్ కూడా లేకుండా జైత్రయాత్ర కొనసాగిస్తున్నాడు జూనియర్. ఈయన దూకుడు చూసే బాలీవుడ్ కూడా రెడ్ కార్పెట్ వేసి మరీ రారమ్మని ఆహ్వానిస్తోంది. ఈ క్రమంలోనే ఆయన చేస్తున్న ఫస్ట్ బాలీవుడ్ సినిమా వార్ 2. హృతిక్ రోషన్ లాంటి సూపర్ స్టార్తో ఇందులో కలిసి నటిస్తున్నాడు జూనియర్. ఈ సినిమా మీద ఉన్న అంచనాలు మాటలలో చెప్పడం కష్టమే. బిజినెస్ పరంగా కూడా రికార్డులు క్రియేట్ చేస్తుంది వార్ 2. పార్ట్ 1 సూపర్ హిట్ కావడంతో సెకండ్ పార్ట్ మీద కూడా అదే రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ సినిమాను బ్రహ్మాస్త్ర ఫేమ్ అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నాడు. దాదాపు 400 కోట్ల బడ్జెట్తో ఈ సినిమా తెరకెక్కుతోంది. కొన్నేళ్లుగా హృతిక్ రోషన్కు సరైన హిట్స్ లేవు. దాంతో ఈయన కెరియర్ కూడా వార్ 2 సినిమా మీద ఆధారపడి ఉంది. ఖచ్చితంగా ఈ సినిమాతో హిట్ కొట్టి మరోసారి తన మార్కెట్ స్టామినా నిరూపించుకోవాలని చూస్తున్నాడు హృతిక్. ఈయనకు తోడుగా ఎన్టీఆర్ కూడా ఉండడంతో బాక్స్ ఆఫీస్ ఖచ్చితంగా ఊగిపోయేలా కనిపిస్తున్నాడు. కాబట్టి సౌత్ మార్కెట్కు ఢోకా లేదు. తెలుగులో పూర్తిగా ఎన్టీఆర్ దండయాత్ర నడుస్తోంది. అలాగే తమిళ, కన్నడ, మలయాళంలో కూడా ఎన్టీఆర్కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక నార్త్లో హృతిక్ రోషన్ ఎలాగూ ఉండనే ఉన్నాడు. ఇద్దరూ కలిసి ఖచ్చితంగా 1000 కోట్ల వసూలు చేస్తారు అనేది ప్లాన్. నిజం చెప్పాలంటే ఈ ఇద్దరు హీరోలకు ఖచ్చితంగా ఒక్కొక్కరికి విడివిడిగా 500 కోట్ల మార్కెట్ ఉంది. నెగిటివ్ టాక్ వచ్చిన దేవర సినిమానే తన స్టామినాతో నిలబెట్టాడు జూనియర్ ఎన్టీఆర్. ఈ సినిమాకు ఏకంగా 400 కోట్లకు పైగానే కలెక్షన్స్ వచ్చాయి. ఇక హృతిక్ రోషన్ ఫైటర్ సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చిన దాదాపు 300 కోట్లు వసూలు చేసింది. అలాంటిది ఇద్దరూ కలిసి నటిస్తున్న సినిమా కావడంతో 1000 కోట్లు అనేది ఈజీ అని లెక్కలేసుకుంటున్నారు అభిమానులు. వార్ 2 సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే 800 కోట్లు అనేది కేక్ వాక్ అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇక జూనియర్ ఎన్టీఆర్ విషయానికి వస్తే ఇప్పటి వరకు ఈయన 500 కోట్ల సినిమా ఇవ్వలేదు. RRR సినిమాకు 1200 కోట్లు వచ్చినా అందులో రామ్ చరణ్ కూడా ఉన్నాడు. దానికి తోడు రాజమౌళి ఆ సినిమాకు దర్శకుడు కావడంతో ఇది పూర్తిగా ఆయన క్రెడిట్ అంటున్నారు అభిమానులు. దేవర సినిమాకి 400 కోట్ల వరకు వచ్చి ఆగిపోయింది. దాంతో ఇప్పుడు వార్ 2తో 1000 కోట్లు కొట్టాలని చూస్తున్నాడు తారక్. అలా చేస్తే ఖచ్చితంగా అందరూ 500 కోట్ల వాటా 100% జూనియర్ ఎన్టీఆర్కి వస్తోంది. ఆయన లేకుండా సినిమాకు 1000 కోట్లు రావడం అనేది కలే. ఎన్టీఆర్ ఉన్నాడు కాబట్టే సౌత్లో ఆ సినిమాకు దాదాపు 300 కోట్ల వరకు బిజినెస్ జరుగుతోంది. ఎలా చూసుకున్నా కూడా ఈ సినిమాతో 1000 కోట్లు కొట్టాలి అనేది జూనియర్ ప్లాన్. అది ఒకవేళ వర్కౌట్ అయితే నెక్స్ట్ రాబోయే ప్రశాంత్ నీల్ డ్రాగన్ సినిమాకు అది బాగా హెల్ప్ కానుంది. ఎందుకంటే తారక్ నుండి నెక్స్ట్ విడుదల కాబోయే సినిమా ఇదే. వార్ 2 బాగా ఆడిందంటే బాలీవుడ్లో డ్రాగన్ సినిమాకు బిగ్గెస్ట్ రిలీజ్ దక్కుతోంది. మరి అప్పుడు ఆ కళ నెరవేరాలంటే ముందు వార్ 2తో ఎన్టీఆర్ 1000 కోట్ల కళ నెరవేర్చుకోవాలి. చూడాలి మరి ఏం జరుగుతుంది.